దేశవ్యాప్తంగా సినిమా థియేటర్ల పర్సెంటేజీ విధానం నడుస్తుంటే రాష్ట్రంలో రెంటల్ సిస్టమ్ రుద్దటం ఏంటని ప్రశ్నించారు తెలంగాణ ఎగ్జిబిటర్స్ ప్రెసిడెంట్ విజయేందర్ రెడ్డి. ఇలాగే కొనసాగితే థియేటర్లను మూసివేయాల్సిన పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మాతల వైఖరిపైన అసంతృప్తి వ్యక్తం చేశారు ఎగ్జిబిటర్లు. థియేటర్ల నిర్వహణ భారంగా మారిందని, తమ డిమాండ్లను తేల్చాల్సిందేనన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ ఎగ్జిబిటర్స్ ప్రెసిడెంట్ విజయేందర్ రెడ్డి, సెక్రటరీ శ్రీధర్, బాలగోవింద్ రాజ్ తో పాటు ఎగ్జిబిటర్స్ పాల్గొన్నారు. కొత్త పర్సంటేజ్ అని పెడితే దాంట్లో కూడా ఏం ఇది లేదు. సో అందరు ఏమంటారు అంటే, ఇప్పుడు ఇదే హరిహర వీరమల్లు అప్పుడు మేము ఇంత కొట్లాడితే కూడా, అరే హరిహర వీరమల్లు ఎందుకు ఆపుతారు మీరు, వద్దు అని చెప్తే మేము సరే అందరు ఎగ్జిబిటర్స్ అనుకుని వద్దులే, ఎందుకు 2 months తర్వాత వీళ్ళు డిసైడ్ చేస్తారంట తెలుగు ఫిలిం ఛాంబర్ వాళ్ళు, సరే అని చెప్పి మేము ఒప్పుకున్నాం దానికి. సరే అది 1 year అయిపోయింది. మేము లాస్ట్ 3 months నుంచి మేము కొట్లాడుతున్నాం ఇదే సేమ్ ఇది, అంటే గట్టిగా, అంటే 2008 నుంచి కొట్లాడుతున్నాము. బట్ ఇప్పుడు కొంచెం ఎక్స్ట్రా అయింది. సరే పెద్ద సినిమా 2 months బ్యాక్ ఉండే, అది ఇప్పుడు వచ్చింది. సరే ఓకే రైట్, అందరు పెద్ద మనుషులు అంటారు కదా ఏం సంగతి ఇట్లా మరి అని, సరే పెద్దని డిసేద్దాము, అందరం వేసుకుందాం. కానీ వీళ్ళు ఏం క్లారిటీ ఇస్తలేరు మాకు. ఇది నా వాయిస్ కాదు, ఇది టోటల్ తెలంగాణ ఎగ్జిబిటర్స్ అందరి దిక్కే నేను మాట్లాడుతున్నా యాజ్ ఎ జనరల్ సెక్రటరీ ఆఫ్ ఛాంబర్. పర్సంటేజ్ విధానం కర్ణాటకలో ఉంది, కేరళలో ఉంది, తమిళనాడులో ఉంది, మహారాష్ట్రలో ఉంది, భారతదేశం మొత్తం ఉంది, ప్రపంచంలో కూడా ఉంది. దీనికి ఏదో కొత్త ఫార్మేట్ కనిపెడతా అంటారు, ఏం కనిపెడతారో అర్థం కావట్లేదు. ఇప్పుడు మల్టీప్లెక్స్లో ఆల్రెడీ పర్సంటేజ్ ఆడుతున్నారు. వాళ్ళకంటే మేమే ముందే చెప్పినాం 10%. ఛాలెంజ్ కూడా చేసి చెప్పినాం ఎన్నో ప్యాకెట్లలో. మల్టీప్లెక్స్ కంటే మా సింగిల్ థియేటర్ని గ్రాస్ ఎక్కువ వస్తుంది, నెట్ ఎక్కువ వస్తుంది, షేర్ ఎక్కువ వస్తుంది. ఇంకా ఇంత ఎక్కువ వచ్చినా కూడా మమ్మల్ని హింసిస్తాం. వాళ్ళకి 1.5 కోటి చేస్తే వాళ్ళకి 75 లక్షలు ఇస్తాం, మాకు మాత్రం 7 లక్షలు ఇస్తాం. సరే మాకు అంత ఇవ్వద్దు, తగ్గించే ఇద్దరు కూర్చొని మాట్లాడదామంటే ఇది పెద్ద మాత్రం వదిలేయండి, తర్వాత 3 వారాల తర్వాత మాట్లాడతాం ముందు చెప్పి, తర్వాత 6 వారాలు. ఏమంటే సింపుల్ థింగ్ అండి, అన్ని రాష్ట్రాల్లో ఉంది. దాని అది ఏ గ్రేడ్ అంటే ఇప్పుడు బాలేని థియేటర్ 2 లక్షలు వస్తుంది, బాగున్న థియేటర్ 20 లక్షలు వస్తుంది. ఆయన ప్రకారం ఆయనకి ఈయన ప్రకారం పర్సంటేజ్ కదా మేము ఫిక్స్ చేయమని చెప్పింది. మూత్రాల వాసన వస్తుంది, థియేటర్లకు పోతుంది కూడా రండి, మరి ఎక్కడ చూద్దాం ఏ ప్యాకెట్లు వస్తారో రమ్మనండి. సింగిల్ థియేటర్ వర్సెస్ మల్టీప్లెక్స్. మల్కాజ్గిరి తీసుకుంటారా, అత్తాపూర్ తీసుకుంటారా, మూసాపేట తీసుకుంటారా, మెదల్గూడ తీసుకుంటారా, నల్గొండ తీసుకుంటారా, ఎక్కడ తీసుకుంటారు? సో ఇటుపక్క ఎగ్జిబిటర్స్ అందరినీ ఆల్మోస్ట్ 120 ఎగ్జిబిటర్స్ది దీనావస్థ ఉంది. అందరితో మాట్లాడుతుంటే ఇది మళ్ళీ సేమ్ స్టోరీనే ఉంది అనేసి అనిపిస్తుంది. సో మా రిక్వెస్ట్, ఆల్రెడీ మేము పర్సంటేజ్ సిస్టమ్ మీద ట్రావెల్ అవుతూ ఉన్నాం. మీ అందరికి తెలుసు, జెట్లీ కూడా అట్లాగే అయింది. 1 month కింద జెట్లీ మూవీ పర్సంటేజ్ అయితేనే వేస్తాము అనేసి. సో ఈ డీలే కాకుండా ఏమైనా జరుగుంటే బాగుండేది. ఇప్పుడు ఫస్ట్ 3 weeksలో తేల్చేద్దాం అనే మాట, దానికి ఇంకో 3 weeks యాడ్ అయ్యి జూన్ దాకా పోయింది. కావాల్సిన కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ అవుతున్నారా, ఏమవుతున్నది అనేది. సో మేము ఒక 4 ఆ సబ్ కమిటీలో ఉన్నాము. సో వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ అనదర్ 250 థియేటర్స్. మేము అక్కడ మమ్మల్ని ఇట్లా కన్విన్స్ చేస్తే సరిపోదు కదా, వీ హ్యావ్ టు గెట్ బ్యాక్ అండ్ దెన్ రిపోర్ట్ బ్యాక్. సో ఆ సిస్టంలో వీఆర్ ఫెయిలింగ్. సో ఇప్పుడు కూడా నా రిక్వెస్ట్, ఏం చేసినా యాక్షన్ చాలా ఫాస్ట్గా చేస్తేనే బాగుంటుంది. సరే దొరికింది కదా అనేసి ఎండ్ ఆఫ్ జూన్ వరకు వెళ్ళిపోయింది. ఎండ్ ఆఫ్ జూన్ అంటే నెక్స్ట్ మూవీ ప్యారడైస్కి కూడా ఇదే స్టోరీ ఉంటుంది బేసికల్లీ. ప్యారడైస్ అనే కాకుండా టాక్సిక్ కానివ్వండి, ఏదైనా ఉండనివ్వండి. సో మేము ఆల్రెడీ ట్రావెల్ చేసిన వాళ్ళము మమ్మల్ని రిటర్న్ తీసుకెళ్తున్నట్టు అవుతుంది. సో అవర్ రిక్వెస్ట్ ఈజ్ 2 sides, దయచేసి క్విక్గా చేయండి. లేకపోతే వీఆర్ ఆల్రెడీ ట్రావెలింగ్ అనేది మా 250 180 ఎగ్జిబిటర్స్ ఒపీనియన్ ఇదే. వీఆర్ ఆల్రెడీ ట్రావెలింగ్, పర్సంటేజ్ అయితేనే వేస్తాము అనేసి. మనందరం కలిసి ఉండాలని, మీరు సినిమాలు తీయాలి, మేము ఆడాలి, మన ఇద్దరి మధ్య ఉన్న బంధం అటువంటిది. మరి మా సింగిల్ థియేటర్ల షేర్లు వస్తలేవా? యావత్ భారతదేశంలో పర్సంటేజ్ ఉంది, ఆంధ్ర తెలంగాణలోనే లేదు. ఆంధ్ర వాళ్ళు కన్సిడర్ చేసి ఇస్తున్నారు, తెలంగాణలో ఇస్తలేరు. ఎందుకని? మల్టీప్లెక్స్కి ఇస్తున్నారు. మల్టీప్లెక్స్ థియేటర్ కానీ ఇది థియేటర్ కదా. సి క్లాస్లో ఎంజాయ్ చేసినట్టు సి క్లాస్లో ఉన్నట్టు మల్టీప్లెక్స్లో ఉంటారా? నా థియేటరు మీ సినిమా ఇస్తే వారం రోజులు మీ సినిమా కోసం మేము వెయిట్ చేసి కూర్చోవాలి. వారం రోజులు ఆడినా ఆడకపోయినా మీకోసమే ఉంటున్నాం మేము. ఎందుకు ఆలోచించరు? మాకు పర్సెంటేజ్ ఇవ్వడానికి మీకు బాధ ఏమిటి? మేము పనిచేసి ఇస్తున్నాం కదా, రూపాయి పోగు చేసి మీకు ఇస్తున్నాం కదా. మా మీద వివక్ష ఏంటి? పర్సెంటేజ్ ఇవ్వడానికి ఇవ్వండి, మేమేం మీ సొమ్ము తీసుకోవడం లేదు. మా థియేటర్ ఉంది, కలెక్ట్ చేస్తున్నాం, మీకు డబ్బులు ఇస్తున్నాం, మీరు మాకు ఇవ్వండి. మీ సినిమాని బట్టి షేర్ వస్తుంది, దాన్ని బట్టి మేము ఇస్తాం.